వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపైన పదుల సంఖ్యలో కేసులు పెట్టి వేధిస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు తిరగబడి మిమ్మల్ని తరిమి కొడతారు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాజీ గ్రంథాలయం చైర్మన్ సుభాష్ చంద్రబోస్ కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఆయన తన నివాసంలో సమావేశం నిర్వహించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి పైన దాదాపు 11 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైనాయని చెప్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు మానుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దానిపైన దృష్టి పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఆయన అన్నం తింటాడు, టాబ్లెట్స్ వేసుకుంటాడంటే కూడా అవకాశం కల్పించకుండా అత్యంత కర్కశత్వంగా పోలీసులు ప్రవర్తించి పోసాని కృష్ణమురళి గారు బనియన్ పైన డ్రాయర్ పైన ఉంటే అట్లే అతన్ని లాక్కొని వెళ్ళడం అనేది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనం అని చెప్పి కృష్ణమురళి గారిని అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈరోజు పోసాని కృష్ణమురళి గారు లోకేష్ గారిపైన, చంద్రబాబు నాయుడు గారిపైన, పవన్ కళ్యాణ్ గారిపైన ఏదో మాట్లాడినాడు, వారిని అవమానపరిచినట్లు అని చెప్పి ప్రధాన అలిగేషన్. నిజంగా ఆ విధంగా ఆయన ఏదైనా పొరపాటున మాట్లాడి ఉంటే ఆ మాటలకు తగ్గట్లు ఒక కేసు పెట్టండి. ఆ కేసు పెట్టి 41 CRPC కింద నోటీస్ ఇచ్చి పోలీసులు విచారించవచ్చు.